భారతదేశం ఇండియా అనగానే అందరికీ గుర్తొచ్చేది మాక్సిమం క్రికెట్. ఎందుకంటే క్రికెట్‌కి అంత హిస్టరీ గాని, అంతమంది ఫ్యాన్స్ గాని, అంత ఫ్యాన్ బేస్ గాని ఇండియాలో ఉంటుంది. మరి ముఖ్యంగా చూసుకుంటే ఐపీఎల్. అటువంటిది అందరం కూడా ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీయే ఇండియా మొత్తానికి కూడా హాట్ టాపిక్‌గా వెళ్తుంది. అయితే ఫోర్త్ మ్యాచ్‌లో అనూహ్యంగా బరిలోకి దిగి హాఫ్ సెంచరీ పుష్ప స్టైల్‌లో కొట్టి, సెంచరీ సలార్ మరియు బాహుబలి స్టైల్‌లో ఇండియాకి వందనం చేసిన ఆ నితీష్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వైజాగ్ కుర్రోడు. అటువంటి నితీష్ కుమార్ రెడ్డిని ఈ రోజు ఒక క్రికెటర్‌గా మనం చూడుతున్నాం. మరి ఎలాగా తన క్రికెట్ యొక్క జీవితం ఆరంభమైంది? లేదంటే తనకి ఎవరు కోచింగ్ ఇచ్చారు? ఎలాగా ఇలా ముందుకొచ్చాడు అనేది విషయం తెలుసుకున్న ప్రయత్నంలో ఈరోజు ప్రస్తుతం మన మధ్యన నితీష్ కుమార్ రెడ్డి యొక్క అండర్-14 కోచ్ కుమారస్వామి గారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం. సార్ ఫస్ట్ ఎలా ఉంది సార్ సెంచరీ? చాలా అద్భుతంగా ఉందండి. చాలా ప్రౌడ్ గా కూడా ఉంది. ఎక్కడో 8 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసిన జర్నీ, 8 ఇయర్స్ చిన్న బాయ్ గా ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన జర్నీ ఈ రోజు అంచెలంచెలుగా వెదిగి ఆ స్టేజ్ లో ఉన్నందుకు నిజంగా యాజ్ ఏ కోచ్ గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సార్ అసలు నితీష్ కుమార్ రెడ్డి ఈ రోజు ఈ పేరు అంటే భారతదేశంలో తెలియని వ్యక్తి లేనకుండా అన్న పొజిషన్. ఎందుకంటే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అందరూ ఫెయిల్ అయిపోయారు. ఇంకా అది ఫాలో ఆన్ గట్టు దాటాలంటే ఖచ్చితంగా ఒక సెంచరీ కానీ ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేయాల్సిన సమయంలో నితీష్ కుమార్ రెడ్డి ఎలాగా నిలబడతారని మీరు ఊహించారా? ఊహించానండి. ఎందుకంటే వాడు ప్రాక్టీస్ చేసిన సెషన్స్ కానీ వాడు అంచెలంచెలుగా ఎదుగుతూ వాడికి ఉన్న ఈ రోజు నాకు అద్భుతమైనది అనిపించింది ఏంటంటే యాక్చువల్గా వాడికి ఎక్కువగా రన్స్ కోసం వెళ్ళిపోతుంటాడు, స్కోరింగ్స్ కోసం. అలాంటి నితీష్ కుమార్ రెడ్డి ఎంత మెచ్యూరిటీ వచ్చి వికెట్ దగ్గర స్టే చేస్తూ నెంబర్ 8లో బ్యాటింగ్ వెళ్ళి ఈవెన్ అక్కడ మనం చూస్తున్నాం మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. ఇద్దరు కూడా మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి ఈరోజు ఫాలో అని తప్పించడం అంటే దట్టు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లాంటి వికెట్ మీద అంత అద్భుతంగా బ్యాటింగ్ చేశాడంటే నిజంగా వాడుకున్న మెంటల్ ఎబిలిటీ అని నేను అనుకుంటున్నాను. మనం నితీష్ కుమార్ రెడ్డి కోసం మాట్లాడాలనుకుంటే అసలు నితీష్ కుమార్ రెడ్డి మీకు ఆయనకున్న సంబంధం ఎలా ఏర్పడింది? మొదటగా నితీష్ కుమార్ రెడ్డిని నేను వాడికి 8 ఇయర్స్ ఉన్నప్పుడు తనకి వాళ్ళ ఫాదరు తను తీసుకొని జింగ్ గ్రౌండ్ లో, అది కూడా ఎలాగంటే జింగ్ గ్రౌండ్ లో రైల్వేస్ మ్యాచ్ ఆడుతుంది. నేను రైల్వేస్ లో వర్క్ చేస్తున్నాను. ఆ రైల్వేస్ మ్యాచ్ జింగ్ గ్రౌండ్ లో అవుతుంది. అప్పుడు వాళ్ళ ఫాదర్ తనను తీసుకొని వచ్చారు. అప్పుడు చిన్న పిల్లడు 8 ఇయర్స్ బాయ్, చాలా క్యూట్ గా వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళ ఫాదర్ నాకు పరిచయం చేశారు. సార్ ఇలాగ మా అబ్బాయి ఇంట్లోనే ఎక్కువగా అల్లరి చేస్తుంటున్నాడు, అందుకే తన్ని క్రికెట్ లో పెడదాం అనుకుంటున్నాం సార్ అని చెప్పేసి అంటే ఓకే అని చెప్పేసి చూసాను. చూసిన తర్వాత చిన్న పిల్లడు ఏమంటే అందరిలాగా ఒక చిన్న పిల్లడు అనుకున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ మంత్ సమ్మర్ వచ్చేసరికి ప్రతి సమ్మర్ కి కూడా విడిసిఏ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఒక సమ్మర్ క్యాంప్ ని అరేంజ్ చేస్తుంటది. అలాగా సమ్మర్ క్యాంప్ జింక్ లో కూడా ఒక సబ్ సెంటర్ పెట్టి అరేంజ్ చేశారు. ఆ సబ్ సెంటర్ కి ఆ టైంలో నేను కోచ్ గా వెళ్ళాను అనమాట. వెళ్ళేటప్పుడు వాడిని చూశాను. చూస్తే చిన్నపిల్లలు అందరితోటి ఓకే అని చెప్పేసి అనుకున్నాం. కానీ దాని తర్వాత తన్ని మనం ట్రైన్ చేసేటప్పుడు మనం ఆ దగ్గర నుంచి కొంచెం ఎక్స్ట్రా ఏవైతే ఉన్నాయో అవి మనం అబ్జర్వ్ చేసాం. ఎందుకంటే ఏం జరిగిందంటే సపోజ్ ఒక టాస్క్ ఇచ్చి నాన్న చిన్నపిల్లలు కదా ఇక్కడ నుంచి అక్కడ పరిగెట్టాలంటే వాళ్ళందరిలో కూడా తనే ఫస్ట్ రావాలనే ఫీల్ తో ఉండేవాడు ఎప్పుడు. అలాగే క్యాచెస్ పట్టేటప్పుడు కానీ సాఫ్ట్ హ్యాండ్స్ పట్టకపోతే ఫేస్ డల్ గా పెట్టడం, అలాగే మ్యాచ్లు టెన్నిస్ బాల్ తో మ్యాచ్లు ఆడించేటప్పుడు ఏమైందంటే ఏమైనా స్కోర్ చేయకపోతే ఎయిట్ చేయడం, చిన్నపిల్లలు కదండి 8 ఇయర్స్ ఎయిట్ చేయటం ఇలాగనమాట. ఇలాగా ఉంటూ ఉంటూ అలాగా ఆ ట్రైనింగ్ లోనే చూస్తుంటే వాళ్ళ దగ్గర ఏదో సంథింగ్ ఉంది అనిపించింది. ఎందుకంటే పిల్లలందరినీ పెట్టి మనం క్యాచ్లు పెట్టేటప్పుడు లేని క్యాచ్ ని పట్టడానికి ట్రై చేయడం, దూకటం, ఆ వయసులోనే కష్టపడుతుంటాం. ఆ వయసులోనే వారికి ఏంటి ఎంత మెచ్యూరిటీ వచ్చింది. ఆ రోజు మేమే డైవ్ ఇలా చేయాలని ఏం నేర్పించలేదు. బట్ తనకున్న దాంట్లో, ఎందుకంటే చిన్నపిల్లలు మీరు చూస్తుంటారు ఏమైనా చేతికి తగిలితే పాపం ఏడుస్తారు, లేదా పడిపోతే ఏడుస్తారు అని చెప్పేసి మనం కొంచెం సెన్సిటివ్ గా హ్యాండిల్ చేసినా సరే వాడు ఇంకా ఎఫెక్ట్ పెట్టి అలాగే చిన్న మ్యాచ్లు ఏమైనా ఆడిస్తే ఓ స్లిప్ లో నుంచోబెట్టాం అనుకోండి, సపోజ్ బాల్ ఎటు కొడతాడు ముందే పారిపోతున్నాడు, బ్యాట్ ఎలాగెత్తగానే బ్యాట్స్మెన్ ఇటు కొడతాడు అని చెప్పి అటు వెళ్ళిపోతున్నాడు. అలాంటి ముందుగా అలాంటి యాంటిసిపేషన్. అరే 8 ఇయర్స్ 9 ఇయర్స్ లో ఇంత చిన్న బాబుకి ఇంత మెచ్యూరిటీ ఎక్కడ వచ్చేదనేసి మనమే అప్పుడు తను చూసి తనకి ఉంది సంథింగ్ అని చెప్పేసి కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకుంటాం మొదలు పెట్టాం.
అలాగా అంచెలంచెలుగా ఎదుగుతుంది సార్ ఈ రోజు మనం. అంటే వాళ్ళ నాన్నగారు మీ దగ్గర తీసుకొని వచ్చినప్పుడు నితీష్ పరిస్థితి ఏంటి? అంటే గేమ్‌లో గాని, లేదంటే మెంటల్ బిహేవియర్ గాని, చిన్న పిల్లల ఆకతాయితనం, అల్లరి ఎక్కువ వాళ్ళ నాన్నగారు అల్లరి కోసం ప్రస్తావిస్తూ ఉంటారు. ఈ పరిస్థితి ఎలా ఉంది? యాక్చువల్‌గా వాళ్ళ పేరెంట్స్ ఇవన్నీ స్పోర్ట్స్‌లో పెట్టడానికి కారణమే అల్లరండి. హ్మ్. నిజంగా ఆ అల్లరిగా ఉండే పిల్లోడు 8కి వెళ్ళడానికి కూడా మెయిన్ స్టార్టింగ్ మాత్రం అల్లరే. హ్మ్. ఏమైందంటే వాళ్ళు పేరెంట్స్ నాకైతే చాలా సార్లు చెప్పే మాట ఏంటంటే, "సార్ ఏదైనా షాపుకి పంపించి ఏదైనా కొనుక్కురా నాన్న" అంటే కొనుక్కొస్తాడు సార్. ఆటిలతోటి క్యాచెస్ ఆడుతుంటాడు. హ్మ్. అలాగే ఎక్స్ తెమ్మని పంపిస్తే ఒకసారి ఎక్స్ తోటి ఇలా క్యాచ్‌లాడుతూ ఇంటికొచ్చి అమ్మ క్యాచ్ అని చెప్పి నా మీదకి ఎగ్గేసిరాడు సార్. హ్మ్. ఏంటి సార్ ఈ అల్లాన్ని తట్టుకోలేక పెడుతున్నాం అని చెప్పి అన్న మాటలు ఈరోజు అరే! అంత అల్లరిగా అంత దీనిగా ఎదిగిన కుర్రోడు ఇంత మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చి ఇంత హార్డ్ వర్క్ చేసి ఈ హార్డ్ వర్క్ మాత్రం చాలా కష్టపడ్డాడండి. ఏది తనకి ఈజీగా రాలేదు. నౌ స్టిల్ ఈ రోజు కూడా మనం గర్వంగా చెప్పుకుంటున్నాం నితీష్ రెడ్డి అని. కానీ దాని వెనకాతల చాలా కష్టం ఉంది. తన కష్టం ఉంది. ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ కష్టం కూడా చాలా ఉంది. సార్ 'నితీష్ కుమార్ రెడ్డి' ఆహ్, మీ దగ్గరికి వచ్చినప్పుడు తనకేంటి? అంటే ఇప్పుడు ఆల్ రౌండర్ ఉన్నప్పటికి కూడా తను స్ట్రెంత్ ఏంటంటే బ్యాట్స్‌మన్‌గా అంటే బ్యాటింగ్ నేర్చుకుందామని వచ్చాడా? బౌలింగ్ నేర్చుకుందామని వచ్చాడా? లేదా ఆల్ రౌండర్ అవ్వాలని వచ్చాడా? యాక్చువల్‌గా తనకి అందరం అబ్జర్వ్ చేస్తుంటాం మనం. పిల్లలనేసరికి ఫస్ట్ బ్యాటింగే కావాలి ఆళ్ళకి. హ్మ్. ఇంకోటొద్దు. బాల్ ఏయడం గాని, ఫీల్డింగ్ ఏం వద్దు. బ్యాటింగ్‌కే ఇంట్రెస్ట్ చూపిస్తారు. అవును. తిను కూడా అలాగే వచ్చాడు బ్యాటింగ్. యాస్ ఎ హ్మ్. బ్యాటర్‌గానే వాడిని ట్రీట్ చేసాం. హ్మ్. బ్యాట్స్‌మన్‌గానే ట్రీట్ చేసాం. హ్మ్. ఆడు స్టార్టింగ్ కెరియర్ మీరు చూస్తే అంతా బ్యాటింగ్ తోటే వచ్చింది. ఎంతవరకు సార్? ఎంతవరకు అప్ టు మనకి 13 ఇయర్స్ వరకు వాడు బ్యాటింగే. హ్మ్. యాస్ ఎ బ్యాట్స్‌మన్. 13 నుంచి ఏమైందంటే చిన్న పిల్లలు మనం చూస్తూ ఉంటాం. ఏమైంది డిస్ట్రిక్ట్ మ్యాచెస్‌కెళ్తాం. అట్లా ఈట్లికెళ్ళినప్పుడు ఏమైనా ఔట్ అయిపోయారనుకోండి ఆ రోజు భోంచేయరు వాళ్ళు. హ్మ్. భోంచేయరు, ఎవరితో మాట్లాడరు, ఏమీ చేయరు. 'నితీష్' ఇలాగ పరిస్థితి కూడా అలాగే ఉండేదా? నితీష్ పరిస్థితి కూడా అంతే. హ్మ్. అంతే. ఆళ్ళ పేరెంట్స్ పాపం ఈవెన్ ఆళ్ళ ఫాదర్ కూడా ఆ ఏజ్‌లో కూడా తీసుకొచ్చి "సార్ ఏం తింటలేదు సార్ మా అబ్బాయి ఏం తినలేదు" ఏమంటే ఔట్ అయిపోయానని చెప్తున్నాడు. ఏం తింటలేదంటే ఆలోచించారు దీనికి ఈడు సారీ యాక్చువల్‌గా స్ట్రెంత్ బ్యాటింగ్. బ్యాటింగ్‌లో ఫెయిల్ అయితే డల్ అయిపోతున్నాడు. డల్ అయిపోతున్నాడంటే దీనికి ఏదో ఎక్స్‌ట్రా యాక్టివిటీ వాడు గేమ్‌లో ఉండాలంటే ఏదో యాక్టివిటీ ఉండాలని చెప్పి మనం ఆ రోజు అక్కడ ఆ స్పాట్‌లోనే బౌలింగ్ కూడా ఎయి నాన్న అని చెప్పేసి చెప్పడంతోటి వాడు బౌలింగ్ ఎయడం. అలాగే మన టీమ్‌కి ఒక ఎక్స్‌ట్రా బ్యాట్స్‌మన్ యాడ్ చేయాలంటే ఈడు బౌలర్ కింద కూడా కన్వర్ట్ చేయాలని ఒక ఉద్దేశంతోటి బౌలింగ్ ఎస్తే ఆ బౌలింగ్ ఇప్పుడు వాడికి చాలా హెల్ప్ అవుతుంది. అలా 'నితీష్ కుమార్' ఆల్ రౌండర్ అయ్యాడు. ఆల్ రౌండర్ అయ్యాడు. అయితే అదే. అక్కడ కుమారస్వామి గారు చేసిన ఒక చిన్న ట్రిక్. ఎందుకంటే 'నితీష్ కుమార్' మాటికి అలుగుతున్నాడు. ఏం చేయాలి? సో, ఇలా చిన్న ఒక మలుపు మలుపు. తీసుకొని రావాలి అన్న ఆ ఆలోచనతో కొద్దిగా ముందుకు వెళ్ళే ఆ ప్రయత్నంలో 'నితీష్ కుమార్' ఈరోజు ఆల్ రౌండర్ అయ్యాడు. చూసారా? ఆహ్, ప్రతి దానికి ఒక కథ ఉంటుంది. ఈరోజు 'నితీష్ కుమార్' ఆల్ రౌండర్‌లో కూడా ఒక కథ ఉంది. సరే ఓకే. సరే ఇంతవరకు వచ్చింది. మరి అండర్ 14కి వెళ్ళే ముందు 'నితీష్ కుమార్' ఇంజ్యూర్ అయ్యాడు. సో, ఆ రోజు అసలు కడపకి వెళ్ళాలి. ఆగిపోవాలని కూడా వాళ్ళ నాన్నగారు అనుకున్నారంట. సో, ఆ రోజు ఏం జరిగిందసలు? యాక్చువల్‌గా కడప కాదండి. అనంతపూర్ ఎళ్ళాలి మేము హ్మ్. మ్యాచ్‌లకి. ఇంటర్ డిస్ట్రిక్ట్ మ్యాచెస్ అనంతపూర్‌లో స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా 4 డేస్ ఉంది. హ్మ్. 4 డేస్ ఉన్నప్పుడు లెగ్ ఇంజ్యూరీ ఉంది. యాంకిల్ ఇంజ్యూరీ, మేజర్ ఇంజ్యూరీ. ఆ టైంలో కూడా కట్టు అంటే ఐ మీన్ ఆయుర్వేదిక్ ఉంటాయి కదా! ఇది అవును. చేయించుకొని వచ్చారు. వాళ్ళ పేరెంట్స్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్‌కెళ్ళి లెటర్ ఇద్దాం అనుకున్నారు. హ్మ్. ఇలా బాలేదు ఇలాగని చెప్పేసి. సో, ఎవరో ఒకళ్ళు సజెషన్ చేయడం వల్ల ఏమైందంటే, వాళ్ళు నా దగ్గరికొచ్చారు. నన్ను అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయితే ఎందుకంటే అప్పటికి తను నాతోటి 4 ఇయర్స్ ట్రావెల్ చేస్తున్నాడు. హ్మ్. తన స్ట్రెంత్ ఏంటి? తన వీక్‌నెస్ ఏంటి? తన నీడ్ ఎంతైనా ఉంది టీమ్‌కని చెప్పి ఆ రోజు మనం ఆలోచించి, హ్మ్. తనకి చెప్పి వాళ్ళ పేరెంట్స్‌కి చెప్పేదేమంటే, ఇంకా 4 డేస్ ఉంది. నేను అసోసియేషన్‌తో మాట్లాడతాను. అసోసియేషన్ మనకు సపోర్ట్ చేస్తది. నో డౌట్. మీరు ట్రీట్మెంట్ తీయించుకొని రండి అని చెప్పాను. హ్మ్. చెప్తే వాళ్ళు అలాగే చేశారు. ఆ టైంలోని అసోసియేషన్ చాలా బాగా సపోర్ట్ చేసింది. హ్మ్. సపోర్ట్ చేసిన తర్వాత మనం ఎక్కడికి అనంతపూర్ మ్యాచెస్‌కెళ్ళాం. మ్యాచెస్‌కెళ్ళేటప్పుడు ఫస్ట్ మ్యాచ్ అగైనెస్ట్ ప్రకాశం. ఆ మ్యాచ్ మనం ఓడిపోయాం. వాళ్ళు 136 రన్స్ కొడితే మనం చేజ్ చేయలేకపోయాం. ఆ మ్యాచ్ 35 ఎంతో కొట్టాడు తను. ఔట్ అయిపోయాడన్నమాట. హ్మ్. అప్పుడు బయట నుంచి చాలా క్రిటిసైజ్ వచ్చింది. కాలు బాలని ఆడించేస్తున్నారు. ఇలాగైతే ఎలాగా అది ఇది అని చెప్పేసి. కానీ ఆ టైంలోని యాస్ ఎ కోచ్‌గా నేనెలా సఫర్ అయ్యానో, నేనెంత సఫర్ అయినా సరే నాకు మాత్రం మా డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ 100% సపోర్ట్ చేసింది. అవును. ఏం పర్లేదు నువ్వు బిలీవ్ చేస్తున్నావు. ఆ అబ్బాయి తెలుసు మాకు. హ్మ్. ఆడించండి అని చెప్పేసి ఆ రోజు ఆ డిస్ట్రిక్ట్ అసోసియేషన్‌లో ఉన్న పెద్దలు సపోర్ట్ చేయడం వల్ల నెక్స్ట్ మ్యాచ్ ఆడించగలిగాం. హ్మ్. ఆ మ్యాచ్ వల్ల ఆ మ్యాచ్‌లో వాడు 99 రన్స్ కొట్టాడు. ఆ తర్వాత మ్యాచ్ నుంచి 114 రన్స్ కొట్టాడు. హ్మ్. కొట్టి అప్పుడు ఫస్ట్ టైమ్ స్టేట్‌కి సెలెక్ట్ అయ్యాడండి.
నితీష్ కుమార్ రెడ్డి. నితీష్ కుమార్ రెడ్డి. అక్కడి నుంచి ఆ జర్నీ 2 ఇయర్స్ కడపకి వెళ్ళింది. అక్కడ కడపలో అకాడమీలో ఉన్నాడు. అకాడమీలో ఉన్నాడు సార్. ఎక్కడ అకాడమీలో ఉన్నా సరే మళ్ళీ ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఎక్కడి నుంచి అయితే ఏ డిస్ట్రిక్ట్ నుంచి అయితే ఆడతాడో ఆ డిస్ట్రిక్ట్ కే వచ్చి మ్యాచ్లు ఆడాలి. సో ఇప్పుడు అండర్ 14 అయింది. అండర్ 14 ఇంకా ఉంది అడిగి 13 ఇయర్స్ మనం మాట్లాడుతుంది 13 ఇయర్స్ లో. అవును. 14 స్టేట్ ఆడాడు. 13 ఇయర్స్ లో 14 స్టేట్ ఆడాడు. ఇప్పుడు 16 మ్యాచెస్. 16 మ్యాచెస్ కి వచ్చేసరికి ఇక్కడ ఇంటర్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ జరిగింది. జరిగిన తర్వాత ప్రాబుల్స్ తీశారు. ఇప్పుడు దాకా ఇది విషయం అక్కడ నేను మైబీ చెప్పుకోవచ్చు. బట్ ఎందుకంటే ఆడు గెలిపోయి మనం మాట్లాడుకుంటే కదా ఆడు పడిన స్ట్రగుల్ కూడా మనం మాట్లాడుకోవాలి. అదే ఇంపార్టెంట్ కూడా మనకి. అది ఏమైందంటే 16 ప్రాబుల్స్ తీశారు. 2 టీంలు వేశారు సెలెక్టర్స్. వేసిన తర్వాత ఆడు తను నెక్స్ట్ డే మ్యాచ్ ఆడాలి. జింక్ గ్రౌండ్ ఏదైతే హోమ్ గ్రౌండ్ ఆ గ్రౌండ్ లో తనకు మ్యాచ్, మార్నింగ్ మ్యాచ్. ఎవ్రీడే నాకు కాల్ చేస్తుంటాడు. అలాగే ఆ రోజు నైట్ ఇప్పటికి నాకు గుర్తుంది 7 అవుతుంది. 7 o'clock నాకు కాల్ చేశాడు. కాల్ చేసి జనరల్ కాల్ కదా అనుకున్నాను, లిఫ్ట్ చేశాను. ఏంటి నాన్న రేపు మ్యాచ్ కదా, 16 మ్యాచ్ నాన్న, నీకు 14 ఇయర్స్, ఇప్పుడు 14 కూడా ఉంది నీకు. అలాగే నువ్వు ఈ మ్యాచ్ నేను ప్రెజర్ గా తీసుకోకు, హ్యాపీగా రిలాక్స్ కాదు, ఎంజాయ్ చేయని చెప్పి. కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి నువ్వు ఎంజాయ్ చేయను అంటే వాడు చెప్పిన మాట ఏంటంటే ఫస్ట్ మాట, సార్ నాకు రేపు మ్యాచ్ కి రావద్దన్నారు సార్ అని చెప్పాడు. అరే అదేంటది, నీకు మ్యాచ్ కి రావద్దండం ఏంటి, ప్రాబుల్స్ చేశారు, టీములు తీశారు, 15 నువ్వు 15 లో ఉన్నావు కదా నాన్న, లిస్ట్ లో ఉన్నాడు, 15 స్క్వాడ్ లో ఉన్నాడు ఆ టీం అంటే. లేదు సార్ రావద్దన్నారు నాకు అంటే. ఎవరు రావద్దన్నారు అంటే ఇలాగ సో అండ్ సో ఎక్స్ ప్లేయర్స్, ఎక్స్ కోచ్, మేనేజర్ తాలూకా నేమ్స్ చెప్పారు. అది మనం రివీల్ చేయట్లేదు. అయితే ఏమైందంటే సరే అయితే నువ్వు అలా ఉండు, నేను మాట్లాడతానని చెప్పి నేను వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఎందుకు అబ్బాయిని ఇప్పటి నుంచి నువ్వు అంత హైప్ చేస్తున్నావు, అంత అవసరం లేదు కదా, వాడు 14 ఉంది, తనకి 14 ఆడుకొని ఇక్కడ ఇంకో పిల్లాడు అంటే. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే 14 ఉంది కదా, 14 ఆడుకుంటాడు, వీళ్ళు పెద్దవాళ్ళు ఇప్పుడు 16 వాళ్ళు ఆడుకుంటారు, వాళ్ళకి ఛాన్స్ పోతుంది కదా అని వాళ్ళ పాయింట్ ఆఫ్ లో వాళ్ళు కరెక్ట్ గానే ఆలోచించారు. బట్ నేనేమంటానంటే ఇప్పుడు ఓకే 16 ఉన్నాడు, 16 టాలెంట్ ఉన్నాడు, ఇక్కడే ఉండిపోతే ఎలాగా, ముందుకు వెళ్ళాలి కదా అని నా ఆలోచన. వాడు నా శిష్యుడా అని నేను ఆలోచించలే. నేను ఆలోచించిందల్లా తన దగ్గర ఆ క్యాపబిలిటీ ఉందా లేదా, నెక్స్ట్ లెవెల్ ఆడగలనా లేదా. ఈ రోజు మనం పుష్ చేయకపోతే 14 ఇయర్స్ కి 14 ఆడుకో, 16 ఇయర్స్ 16 రా అంటే ఈ రోజు ఉన్న ఫామ్ రేపు ఉండకపోవచ్చేమో నన్ను ఆలోచించి అక్కడ మనకి పని అవ్వకపోతే అసోసియేషన్ పెద్దలతో మాట్లాడితే అసోసియేషన్ పెద్దలు దానికి అగ్రి అయ్యి నా మాటకి ఇచ్చి వాళ్ళు సపోర్ట్ చేసి నెక్స్ట్ డే మ్యాచ్ కి రమ్మని చెప్పారు. సో నెక్స్ట్ డే మ్యాచ్ కి వెళ్ళిన తర్వాత వాడికి ఏం చేశారంటే ఈవెన్ వాళ్ళ పేరెంట్ ముందు కూడా కొంచెం 4-5 మాటలు అనేసి వాడిని మ్యాచ్ ముందు అనేసి వాడిని పక్కన పెట్టి, వాడు యాక్చువల్ గా ఓపెనర్, వాడిని తీసుకెళ్లి 7th డౌన్ బ్యాటింగ్ దించారు. అక్కడ వాడు 35 రన్స్ మాత్రమే చేశాడు. 7th డౌన్ లో 35 రన్స్ చేశాడు. అలాగే తనకి 72nd ఓవర్ బౌలింగ్ ఇచ్చారండి. యాక్చువల్ 90 ఓవర్స్ గేమ్, అది సెలక్షన్ గేమ్ కాబట్టి అక్కడ 3 వికెట్స్ తీశాడు. 3 వికెట్స్ తీసిన తోటి మంచిగా పెర్ఫార్మ్ చేశారని చెప్పి నెట్స్ కి పిలిచారు. నెక్స్ట్ ఆ ప్రాబుల్స్ మ్యాచ్ పెర్ఫార్మెన్స్ పెట్టి మళ్ళీ నెట్స్ పెడతారు అన్నమాట. పెట్టి అప్పుడు ఫైనల్ గా టీం తీస్తారు. ఫైనల్ గా టీం తీస్తే సెలెక్టర్స్ కూడా ఆ రోజు నేను మాట్లాడడం జరిగింది. సార్ ఆడు టాలెంటెడ్ 100%, నేను చెప్పాను కదా, మీరు మామూలుగా చూడండి, వాడికంటే బెటర్ ప్లేయర్ ఉంటే మీరు పుష్ చేయండి, నో డౌట్, దాంట్లో ఏం లేదు. కానీ వీడికి 14 ఇయర్సే కదా, చూడొద్దు, క్రైటీరియా అయితే చూడొద్దు. నిజంగా ఆ రోజు ఆ సెలెక్టర్స్ అన్నమాట మన అందరికి ప్రాస్పరేట్ అన్న మాట ఈ రోజుకి నాకు అలా రిమైండ్ అవుతూనే ఉంది. ఎంతమంది సపోర్ట్ ఆ రోజు చేయడం వల్ల, అసోసియేషన్ చేయడం వల్ల, సెలెక్టర్స్ చేయడం వల్ల ఆ ఇయర్ 16 డిస్ట్రిక్ట్స్ కి వెళ్ళాడు. డిస్ట్రిక్ట్స్ మ్యాచ్ లో 300 కొట్టాడు నితీష్ కుమార్ రెడ్డి 300 కొట్టాడు. దాని తర్వాత ఆ ఇయర్ 14 ఉంది కదా, 14 కూడా మంచిగా పెర్ఫార్మ్ చేశాడు. 14 సెమీఫైనల్స్, ఫైనల్స్ ఇక్కడ డిస్ట్రిక్ట్ పెర్ఫార్మెన్స్ అయిన తర్వాత స్టేట్ ప్రాబుల్స్ తీశారు. ప్రాబుల్స్ మ్యాచ్ లో ఒక పక్క జరుగుతున్నాయి, ఒక పక్క డిస్ట్రిక్ట్ తాలూకా జోన్ ఫైనల్స్, రెండు స్టేట్ ప్రాబుల్స్ మ్యాచ్లు. అవును. సో ఇక్కడ మా డిస్ట్రిక్ట్ కి వెళ్ళాలంటే తను కావాలి, ఇది కావాలని మేము ఆలోచించి డిస్ట్రిక్ట్ మ్యాచ్లు ఆడించడం జరిగింది. ఆ డిస్ట్రిక్ట్ మ్యాచ్ల్లోని కడప మీద అనుకుంటాను 100 కొట్టాడు సెమీఫైనల్స్ లో. మ్యాచ్ గెలిచాం. ఫైనల్స్ బౌలింగ్ మీద గెలిపించాడు మ్యాచ్. 5 వికెట్ అంతా తీసాడు. లాస్ట్ 1 రన్ కొట్టాలి, డ్రా అవడానికి 2 runs టు విన్, అక్కడ ఆల్అౌట్ చేసి ఆ వికెట్ తీసి మ్యాచ్ గెలిపించాడు. ఫైనల్స్ కి వెళ్ళి మేము మ్యాచ్ గెలిచాం. ఇదేమైంది, ఇక్కడ మ్యాచ్లు ఆడాడు, అక్కడ మ్యాచ్లకు వెళ్ళలేదని చెప్పి అక్కడ వాడిని స్టాండ్ బేస్ లో పెట్టారు స్టేట్ కి.
స్టేట్ టీమ్ కి స్టాండ్ బైస్ లో పెట్టారు. ఓకే, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ బ్యాక్ టు ప్రాక్టీస్. కడప వెళ్ళాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ విజయనగరం అకాడమీకి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి నెక్స్ట్ ఇయర్ 16కి మళ్ళీ ఇయర్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ 16లోని చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేశాడు. 1200 రన్స్ కొట్టాడు ఆ సీజన్ లో స్టేట్ లో. దాంట్లో ఒక 400 రన్స్ కూడా ఉంది. 440 సంథింగ్ హార్డ్ రికార్డు. అదే చెప్తున్నాను కదా, మనం ఆంధ్ర తరపున ఫస్ట్ అవార్డు ఇప్పుడు దాకా తీసుకోలేదు. మనం ఫస్ట్ అవార్డు బీసీసీఎల్ అని అవార్డు తీసుకున్నాడు. అది నితీష్ కుమార్ రెడ్డి బీసీసీఐ నుంచి 440 రన్స్ కొట్టినందుకు ఫ్రమ్ ఓవరాల్ గా సీజన్ హైయెస్ట్ రన్స్. అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఫస్ట్ టైం బీసీసీకి అవార్డు పొందుకున్నాడు నితీష్ కుమార్ రెడ్డి. సార్ అంటే అసలు ఊహించారా నితీష్ కుమార్ రెడ్డి ఎప్పుడైనా ఖచ్చితంగా ఒక 11 లో ఉంటాడు ఇండియా 11 లో? 100% సార్, 100% ఊహించాను. ఎందుకంటే మీరు చూసే ఉంటారు, వాడు ఫస్ట్ టైం అండర్-19 ఇండియా బి టీమ్ కి ఆడేటప్పుడు ఆడిసి వచ్చిన తర్వాత నాకు నేను ఇది ఈరోజు ఏదైతే వేసుకున్నానో ఈ టీషర్ట్ ఆ రోజు మేబీ 5 ఇప్పుడు 21 అంటే అప్పుడు 5 years 6 years బ్యాక్ తను తీసుకొచ్చి నేను ఇండియా ఆడాను సార్ అని ప్రెజెంటేషన్ ఇచ్చాడు మళ్ళీ నితీష్ కుమార్ రెడ్డి. ఆ రోజు ఆడ నెంబర్ 8, ఈ రోజు ఆడ నెంబర్ 88. ఇప్పుడు కూడా అదే లీజర్ గా వెయిట్ చేస్తున్నాను మళ్ళీ ఎప్పుడు వస్తాడా అనేసి. ఎందుకంటే వాడు ఆడిన తర్వాత టీషర్ట్ తెచ్చి ఇస్తాడు అని ఒక దీనిగా. సార్ నితీష్ కుమార్ రెడ్డి ఇప్పుడు మ్యాచ్లు అవుతున్నాయి, దీనికి ముందు గానీ లాస్ట్ టైం మీరు నితీష్ కుమార్ రెడ్డితో ఎప్పుడు మాట్లాడారు? బిఫోర్ ఐపీఎల్ అండి. ఐపీఎల్ కి ఆడు ప్రాక్టీస్ కి వచ్చాడు. ప్రాక్టీస్ సెషన్ కి వచ్చినప్పుడు ఆడితోటి మాటలు జరిగినాయి. నెట్స్ లో ఆడుతున్నాడు, బ్యాటింగ్ కొడుతుంటే ఇద్దరు డిస్కషన్ వచ్చింది. నాన్న అంటే 2020 అంటే ప్రతి బాల్ 6 కొట్టాలా, సింగిల్స్ అవ్వా, ఫోర్స్ అయి కొట్టకూడదు అనేసి ఇలా జస్ట్ అలాగా. ఎందుకంటే బ్యాటింగ్ వచ్చిన దగ్గర నుంచి కొడుతున్నాడు. లేదు సార్ గట్టి కొట్టాలి కదా సార్, పవర్ రేటింగ్ సార్. నాన్న కరెక్టే, గట్టి కొట్టాలంటే నువ్వు ముందు వికెట్ దగ్గర ఉండాలి కదా. నువ్వు కొట్టిన ఫస్ట్ బాల్ సెకండ్ బాల్ అవుట్ అయిపోతే నీ స్ట్రెంత్ ఎవరికి తెలుస్తుంది. సో ముందు నువ్వు సిచ్యువేషన్ అడాప్ట్ చేసుకో. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత టెక్నిక్ ఇది ఏమి లేదు, ఓన్లీ సిచ్యువేషన్ నీకు తెలియాలి. ఆ సిచ్యువేషన్ లో నువ్వేం చేయాలి, అనలైజ్ చేయాలి. అదిగా నువ్వు చేయగలిగితే, అదిగా నువ్వు సంపాదించుకోగలిగితే ఈజీగా నువ్వు చేయగలవు, అచీవ్ చేయగలవు. ఓన్లీ థింగ్ ఈస్ బిలీవ్. నువ్వు 5 బాల్ నీకు రన్ రాలేదు, లేకపోతే 10 బాల్ రన్ రాలేదు అని 3 అవుట్ అయిపోతే ఆ 10 బాల్ వేస్ట్ అయిపోయినట్టే. నువ్వు ఆ 10 బాల్ ఆడిన తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తే ఇంకో 10 బాల్ 20 నుంచి 30 రన్లు కొట్టగల స్ట్రెంత్ నీ దగ్గర ఉంది. దాన్ని నువ్వు ఎందుకు బిలీవ్ చేయట్లేదు? ఓన్లీ నీ పవర్ నే బిలీవ్ చేస్తే ఎలాగా? పవర్ తో పాటు నిన్ను కూడా బిలీవ్ చేయాలి కదా. అంటే నిజంగా అది కొంతవరకు వర్కౌట్ అయితే అయింది అనిపిస్తుంది నాకైతే. నితీష్ కుమార్ రెడ్డి యొక్క మేజర్ స్ట్రెంగ్త్ అంటే షార్ట్స్ కి వచ్చేసరికి ఏంటి, ఏ షార్ట్స్ ఉంటాయి? మీరు నేర్పించినవి ఏంటి, మనోడి మేజర్ స్ట్రెంగ్త్ ఏంటి? అంటే మెయిన్ స్ట్రెంగ్త్ కట్ గాని పుల్ గానండి. ఆ రెండు మాత్రం సాలిడ్ కొడతాడు, అంత నో డౌట్. ఆ రెండున పుల్ ఎక్దమ్ చాలా చూసే ఉంటారు మీరు ఐపీఎల్ లో గట్టన చిన్న షాట్ పడితే బయట షాట్స్ లో కొడతాడు. ఆ షాట్ కాబట్టి చాలా సార్లు అవుట్ అయిపోతుంది వాడు. యాక్చువల్ గానే అది స్కోరింగ్ షాట్, ఎప్పుడు అది రిస్కే కదా ఆ షాట్, కానీ అవుట్ అయిపోతున్నాడు. అవుట్ అయిపోయి సార్ ఎప్పుడు ఈ షాట్ అవుట్ అయిపోతున్నాను సార్, ఈ షాట్ నేను క్లోజ్ చేస్తాను, ఆపేస్తాను సార్ అనేవాడు. అనేసి ఏంట్రా ఆపేస్తావు, నీ స్ట్రెంతే ఆ షాట్, నువ్వు ఆ షాట్ ఆపేస్తే ఎలాగా? అలాంటివి నిర్ణయాలు ఎప్పుడు తీసుకోకూడదు నాన్న, అది కరెక్ట్ కాదు. అది నువ్వు అవుట్ అవుతున్నావు అంటే అవుట్ అవుతావు, అవుట్ అవ్వకుండా ఎవరు ఉండరు కదా. కానీ ఎందుకు అవుట్ అవుతున్నావు ఆలోచించు. సపోజ్ ఆ షార్ట్ కొట్టి అవుట్ అవుతున్నావు, చాలాదేమో స్ట్రెంత్ చాలాదేమో, లేకపోతే నువ్వు కరెక్ట్ జడ్జ్ చేయట్లేదేమో, దాని మీద మనం వర్కౌట్ చేద్దాం. నువ్వు 100 సార్లు కొడుతున్నావు, అవుట్ అవుతున్నావు, దాన్ని 500 సార్లు కొట్టు. అందులోని 400 సార్లు నువ్వు అవుట్ అవుతావు, నో డౌట్. కానీ ఆ 100 సార్లు నువ్వు పర్ఫెక్ట్ గా కొట్టడం నేర్చుకుంటావు. మనం ప్రాక్టీస్ అలా పెంచుకోలే తప్ప ఇలాగ ఆపేస్తానంటే ఈ రోజు కట్ ఆపేస్తాం, రేపు పుల్ ఆపేస్తాం, ఎల్లుండి డ్రైవ్ ఆపేస్తాం, మరి ఇంకేం ఆడతాం అంటే నిజంగా చాలా పేరు రిలీజ్ అవుట్. కరెక్టే కదా సార్, ప్రాక్టీస్ ఎక్స్ట్రాగా పెట్టడం మొదలు పెట్టాడు. పర్టికులర్ గా నెట్స్ లో బ్యాటింగ్ చేసిన తర్వాత ఒక్క పర్టికులర్ షాట్ మీద వర్కౌట్ చేసేవాడు. అనిపించింది అరే ఏం చెప్పినా తీసుకున్నాడు నేను చాలా క్విక్ గా. అండ్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు, ఇప్పటికే స్టిల్ ఈ రోజు కూడా నాన్న నువ్వు ఇక్కడ ఇలాగ ఆడావంటే ఆడు అది తీసుకుంటాడు. ఫాస్ట్ లెర్నర్, బాగా ఫాస్ట్ గా లెర్నర్, బాగా వింటాడు. అంటే తనకి ఏం కావాలో అదంతా తీసుకుంటాడు. అంతేగాని ఏదో క్యాజువల్ గా గ్రౌండ్ కు వచ్చాను. మా మధ్య ఎక్కువగా జరిగేది అంటే పిల్లలు ఫన్ గా ఉంటారు, అలాగే తను కూడా వచ్చేవాడు నవ్వుతుండేవాడు. ఒక్కొక్కసారి నాకు కోపం వస్తుండేది, ఏంటి తను అనేసి అంటే నేను ఒకరోజు ఇద్దరికి ఇలాగే డిస్కషన్ వచ్చింది. సరే ఏంటి సార్ అంటే నన్ను నువ్వు ప్రాక్టీస్కి వచ్చావు కదా, నువ్వు ఎంతవరకు హ్యాపీగా ఫీల్ అయ్యావు ఏంటి అసలు అంటే, సార్ సార్ బాగానే చేశాను సార్.
అలా కాదు. టీ షర్ట్ తడిసిపోయింది, లేపోతే ఇంకోటయింది. ఇది కాదు ప్రాక్టీస్. నువ్వు కష్టపడుతుంది నీ టీ షర్ట్ తడిసిపోయింది. ఓకే. ఇంట్లోకెళ్తావు. అమ్మ చెప్తావు, "అమ్మో! నా కొడుకు ఎంత కష్టపడి వచ్చాడో. టీ షర్ట్ కూడా తడిసిపోయింది" అనేసి చెప్పేసి ఆళ్ళకి నీకు అనిపించొచ్చు. అవును. బట్ ఎండ్ ఆఫ్ ది డే నీకు అనిపించాలి. నువ్వు ఎంత కష్టపడావు గ్రౌండ్‌లోని. హ్మ్. ఏదో 4 రౌండ్లు పరిగెట్టేస్తే టీ షర్ట్ తడిసిపోద్ది. అది కాదు కదా మనం చేయవలసింది. హ్మ్. మనం చేసే పని, మన కోసం చేసే పని నిజాయితీగా చేసావా లేదా? ఎండ్ ఆఫ్ ది డే దీనికి ఆన్సర్ చెప్పాలి. నువ్వు ఎవ్వరికి ఆన్సర్ చెప్పొద్దు. ఈవెన్ నాకు కూడా చెప్పొద్దు. నువ్వు ఎప్పుడైనా సరే ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకో. నువ్వు గ్రౌండ్‌లోకి అడుగు పెట్టినప్పుడు నీ కిడ్ బ్యాగ్ భుజం మీద ఉన్నప్పుడు నువ్వు ఆలోచించు. నేను గ్రౌండ్‌కి వస్తున్నాను. ఏం చేస్తానో అది ఎంతవరకు అచీవ్ చేస్తాననేసి. హ్మ్. అది నువ్వు ఆలోచించుకొని ఒక రేటింగ్ ఇవ్వు. ఒక 10 పాయింట్స్ ఇవ్వు. మళ్ళీ బ్యాగ్ భుజాన్నేసుకొని నువ్వు గేట్ బయటికెళ్ళేటప్పుడు నువ్వు ఆ 10కి ఎంత రీచ్ అయ్యావో చెప్పు. యెస్. ఆ 2, 3 డేస్ తర్వాత ఆడిని చూస్తే నేనెక్కడో ఏదో పిల్లలతోటి ఉన్నప్పుడు, "సార్ ఈరోజు 8 సార్" అని చెప్పేసి వెళ్ళేవాడు. హ్మ్. పాయింట్స్. అంతా 8 పాయింట్స్ సార్ అనేసి. అంటే అంత మనం ఏం చెప్పినా సరే ఆడు వర్క్ ఎథిక్స్ గాని, ఆడు ఫిట్‌నెస్ లెవెల్స్ గాని, ఆడేంటో ఆడికి తెలిసింది. ఎందుకంటే ఆడికి ఏది ఈజీగా రాలేదండి. ఆడు అవును. స్ట్రగుల్ చేసే వచ్చాడు. ఇప్పుడు మీకింత కాన్ఫిడెన్స్‌గా ఆడు కనిపిస్తున్నాడంటే ఎనకాతల ఆడు ఏసిన పునాది చాలా స్ట్రాంగ్‌గా ఏసాడు. హ్మ్. ఎందుకంటే ఇదేదో ఓవర్‌నైట్ వచ్చింది కాదు. కష్టపడుతూ వచ్చాడు. అంత ఈజీగా అయితే మాత్రం వదలడు. ఆ! మా సార్ క్రికెట్‌కి ఫిట్‌నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. గేమ్ ఎంత ఇంపార్టెంటో యాస్ వెల్ యాస్ ఫిట్‌నెస్ ఆల్సో అంతే ఇంపార్టెంట్. తను చాలా ఫిట్‌గా ఉంటాడు. మనిషి చూడడానికి చాలా ఫిట్. అది ఫిట్‌నెస్ మీద ఎప్పుడు కాన్సంట్రేట్ చేయడం స్టార్ట్ చేశాడు? ఫిట్‌నెస్ మీద చాలా ఇచ్చేసాడండి. మీరు ఎవరిని అడిగినా సరే తను చెప్తాడు. ఎవ్వరున్నా లేకపోయినా తనొచ్చి తను ఫిట్‌నెస్ చేసుకుంటాడు. హ్మ్. నిజంగా ఈ విషయంలో మాత్రం నేను చాలా, చాలా ఎందుకంటే నేను చెప్తున్నాను. సపోజ్ ఇక్కడున్నాడు. అంటే అకాడమీలో ఉన్నప్పుడు 'రతన్ కుమార్' వీళ్ళందరూ చేసేవారు. బట్ ఇక్కడికొచ్చేసరికి మాకొక ఫిట్‌నెస్ ట్రైనర్ ఉన్నాడు 'సాయి' అని చెప్పేసి. తనకి ఫోన్ చేశానంట. తను నాకు ఎన్నో సార్లు చెప్పాడు. సార్ తను ఎంత ఎదిగినా సరే నేను వైజాగ్ వస్తే సాయి నేను వస్తున్నాను గ్రౌండ్‌కి కొంచెం అరేంజ్ చేయని చెప్తాడు సార్. నిజంగా ఎంతమందిని చూసాను గానీ ఇలాంటోళ్ళని చూడలేదు సార్ అని చెప్పాడు. తను కూడా చాలా ప్రౌడ్‌గా అంటే ట్రైనర్‌కి నువ్వు గ్రౌండ్‌కొచ్చి నాకు అరేంజ్ చెయ్యి అంటే ఎలా ఫీల్ అవుతాడు? దట్టు ఆ టైంలోని ఫస్ట్ క్లాస్ అది ఆడేసొచ్చాడు. వచ్చిన తర్వాత వస్తాడు కామ్‌గానే ఫిట్‌నెస్ అంతా చేస్తాడండి. ఫిట్‌నెస్ ముందొచ్చినాను కళ్ళు ఏ రోజు కూడా. హ్మ్. ఫిట్‌నెస్ అంతా చేస్తాడు. ఫిట్‌నెస్ అంతా అయిపోయి ఇంటికెళ్ళిపోయేటప్పుడు నా దగ్గరకొచ్చి కనిపిస్తాడు. హ్మ్. "అయ్యేనా దేనికొచ్చావంటే?" "సార్ ఫిట్‌నెస్‌కొచ్చాను." గుడ్, గుడ్ అంతే. హ్మ్. చాలా అంటే అంత వాడికి థింకింగ్ గాని ఏదైనా సరే ఫిట్‌గా ఫిట్‌నెస్ ఆడికి ఏంటో తెలుసు. ఎందుకంటే ఫిట్‌నెస్ వల్లే కదా 2, 3 ఇంజ్యూరీస్ వచ్చాడు. హ్మ్. ఎవరైనా ఒక ప్లేయర్ ఎక్కువ కాలం ఆడాలంటే ఈరోజు మనకు చూసి చెప్పుకుంటూ పోతే 'సచిన్ టెండూల్కర్' అన్ని ఇయర్స్ ఆడాడంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ కదండీ. అవును. అందుకే కదా ఆయన్ని గాడ్ ఆఫ్ ది క్రికెట్ అన్నాం. అవును. యెస్. దేవుడి కింద కొలుస్తున్నాం. అంతే. ఎందుకు? అంతే. అలాగే 'కింగ్ కోహ్లీ' చూసాం. హ్మ్. 'కింగ్' అంటే ఈస్ ఇవన్నీ ఆల్వేస్ ఫిట్. ఇంతకాలం ఆడాలంటే ఫిట్‌నెస్ ఉండాలి. అవును. ఏదో ఆడేసామా వెళ్ళిపోయామా అన్నట్టు కాదు కానీ హ్మ్. ఎక్కువ కాలం ఆడాలంటే ఫిట్‌గా ఉండాలి. 100% దానికోసం మాత్రం ఎక్స్‌ట్రా ఎఫర్ట్ ఎప్పుడు పెడతాం. హ్మ్. సార్ ఏదో మీట్‌లో వెళ్ళాం. ఎక్కడికి ఏదో పార్టీయో, మీటో సంథింగ్ వెళ్ళినప్పుడు అందరు క్రికెట్ స్టార్స్‌తో కూడా ఫోటో తీసుకున్నాడు నితీష్. బట్ ఒక్కళ్ళది దొరకలేదు. మరి ఆ ఒక్కళ్ళతోనే క్యాప్ తీసుకున్నాడు. ఏంటి దాని మిస్టరీ? నిజంగా అది మాత్రం మంచే జరిగిందనుకోవాలి తన హ్మ్. విషయంలోనే. ఎందుకంటే ఆ రోజు మేబీ తను ఇష్టంగా కొలిసిన కోహ్లీ ఫోటో గాని దొరుకుంటే హ్మ్. నిజంగా ఈరోజు నితీష్ రెడ్డిని మనం చూడకపోయి ఉండేవాళ్ళం ఒక విధంగా. ఎందుకంటే అదే మీకు చెప్పాను కదా! బీసీసీ అవార్డ్ తీసుకోవడానికి ఆంధ్ర నుంచి వెళ్ళినప్పుడు హ్మ్. ఆ ఇండియన్ టీమ్ మొత్తం వచ్చింది. హ్మ్. ధోని, ఎక్కడ సార్ రెహానే అయిందిది? ఇది బెంగుళూరులో అయింది హ్మ్. ఫంక్షన్. అందులోనే అందరితో ఫోటో అయింది గానీ హ్మ్. కోహ్లీతో అవ్వలేదు. హ్మ్. కోహ్లీతో అవ్వకపోతే ఆ టైంలోని కోహ్లీతో ఫోటో అవ్వలేదని చెప్పి అనుష్క శర్మ గారున్నారు కదా! హ్మ్. తను కూడా తనతో ఫోటో ఇచ్చారు. ఎందుకంటే ఈ చిన్న పిల్లలు డిసప్పాయింట్ అవ్వకూడదని చెప్పి. ఆ! అప్పుడు కానీ ని కోహ్లీ ఫోటో అవ్వలే. నితీష్ 15 ఉంటదా వయసు? 15, 15 16? ఇయర్స్. 15 ఇయర్స్. ఆ! 15 ఇయర్స్ 16 ఇయర్స్. డిసప్పాయింట్ అవుతాడేమో అని చెప్పి తను కూడా ఫోటో ఇచ్చారు గానీ హ్మ్. కోహ్లీతోటి మాత్రం కోహ్లీ అంత దూరంలో ఉంటే ఇక్కడ నుంచి ఇలాగా తీసుకొని ఆ ఫోటోస్ అన్ని తీసుకొచ్చి చూపెట్టాడు సార్ అంటే పర్లేదు రా నవ్వుతాడు. లేదు సార్ తనతోటి నేను ఎలాగైనా హ్మ్. తీసుకోవాలని చెప్పేసి ఆట్లో ఇదైతే ఉందన్నమాట. ఆ రోజు నుంచి అటు ప్రాక్టీస్ చేసే విధానం గాని, మొత్తం అంటే మారిపోయింది. అంచెలంచెలుగా ఎదగడం నిజంగా అది చూస్తుంటే హ్మ్. 8 ఇయర్స్ బాయ్ ఇప్పుడు అంత దాకా ఎళ్ళాడంటే చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ యాస్ ఎ కోచ్‌గా. హ్మ్. సార్ ఇప్పుడు కానీ ఐపీఎల్‌కొచ్చేసరికి ఫస్ట్ నితీష్‌ని ఒక బౌలర్‌గానే చూసారందరూ. ఎందుకు అలా జరిగిందంటారు? యాక్చువల్‌గా తనకి బ్యాటింగ్‌లో ప్రూవ్ చేసుకునే అవకాశం అయితే ఎక్కడ రాలేదండి. హ్మ్. మనం వాస్తవం మాట్లాడుకోవాలి.
ముందు ఇయర్ కూడా చెన్నై సూపర్ కింగ్స్ కి దుబాయ్ లో ఆడేటప్పుడు మ్యాచ్ లో తను తీసుకెళ్లారు అక్కడికి యాజ్ ఎ బౌలర్, నెట్ బౌలర్ గా తీసుకెళ్లారు. అవును. అది ప్రీవియస్ గా ఇక్కడ రంజీ ట్రోఫీలు అంతా తన బౌలింగ్ వేయడం వల్ల తన బౌలర్ రంజీస్ లో కూడా బౌలింగ్ ఎందుకంటే స్కోర్స్ వచ్చేవి కాదు. ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు రంజీ ట్రోఫీ టీం ఏంటంటే బౌలింగ్ ఆంధ్ర కొంచెం తక్కువ. సో దానివల్ల తను ఏం చేసేవాడు అంటే నెంబర్ ఆఫ్ ఓవర్స్ ఎంచేవారు. మీరు ఎండ్ ఆఫ్ ది డే ఆ స్పెల్ చూస్తే 20 to 30 అవర్స్ మధ్యలో వేసేవారు. ఒక డేకి 30 అవర్స్ ఒక బౌలర్ బౌలింగ్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే బ్యాటింగ్ చేయాలంటే చాలా స్ట్రెయిన్ అవుతారు. దానివల్ల స్కోర్స్ రాకపోవడం, దట్టు ఆ టైంలో బౌలర్ కిందనే అంటే వాడు గోల్ ఏంటంటే అల్టిమేట్ గా నేను ఉండాలి, నేను టీం కి ఎలాగైనా ఉపయోగపడాలి, ఐదర్ బ్యాటర్ ఆర్ బౌలర్. సో నేను బౌలింగ్ వస్తాను కదా, బౌలింగ్ లో టీం కి నేను ఎంతో కొంత తెలపవాలని బౌలింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను. అలా బౌలర్ కింద కన్వర్ట్ అయ్యి మనకి SRH కూడా ఫస్ట్ బౌలర్ కింద తీసుకున్నారు. మరి ఆ నెట్స్ లోని ఆ బ్యాటింగ్ అది చూసి నిజంగా వాడి దగ్గర ఉన్నది ఏంటి అన్నది మనం చూస్తే చెప్పొచ్చు, కొంత ఆడితే చెప్పొచ్చు. అలాగే వాళ్ళు మేనేజ్మెంట్ అంతా కూర్చొని వాడిని ఓవర్ నైట్ లో చేసేలేదు. వాడి బ్యాటింగ్ ని, వాడి తాలూకా స్కిల్ ఏటైతే ఉందో అంతా అబ్జర్వ్ చేసి ఎండ్ ఆఫ్ ది డే ఒక అవకాశం కల్పించారు. నిజంగా అవకాశం కల్పించడం వాళ్ళు నిజంగా చాలా మనం దీనిగా చెప్పుకోవాలండి. ఎందుకంటే చాలా మంది ప్లేయర్స్ ఉంటారు, కానీ ఎవరైతే అవకాశం దొరుకుతారో వాళ్ళే ముందుకెళ్తారు. అలాంటి అవకాశాన్ని SRH మేనేజ్మెంట్ అయితే తనకి ఇచ్చారు. దానికాడు ఆ SRH కి ఎప్పటికీ రుణపడే ఉంటాడు. ఎందుకంటే వాడు అన్న మాటలు నేను చెప్తున్నాను మీకు. యాక్చువల్ గా ఇయర్ IPL లో మెగా ఆక్షన్. సో ప్లేయర్లు రిటైన్ చేసుకోవచ్చు, బయటకు కూడా వెళ్ళిపోవచ్చు. బయటకు వెళ్ళిపోతే నితీష్ అన్న పేరు బయటికి వెళ్ళిపోతే ఆడు దగ్గర ఇయర్ 15 crores వరకు వెళ్ళేంత క్యాపబిలిటీ ఉంది. తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు కొన్ని టీమ్స్. 15 crores వరకు. సో ఏమైనా బ్యాక్ ఎండ్ లో ట్రేడింగ్ అనేది జరిగింది? ఏం లేదు. అంటే అదే ట్రేడింగ్ గట్టా అడిగారు. ఎవరు అడిగి ఉంటారు? మన టీమే అడిగి ఉంటదండి. ఢిల్లీ క్యాపిటల్స్ మందే కదా, తెలుగు వాళ్ళదే, HGMR. సో ఆయనకి తెలుగు అంటే అంత ఇష్టం మీకు తెలియదు కాదు. అలాంటి చాలా మంది అడిగే అలాగా. కానీ బట్ అంటే ఆడన్న మాట కాదు, బయట వాళ్ళు అన్నమాట GMR తీసుకుంటారనేసి. కానీ వాడికి నాకు వచ్చిన మాటలో మాత్రం, సార్ ఇది మనకు లైఫ్ ఇచ్చింది సార్, SRH దీనికి ఆడదాం అనుకుంటున్నారు సార్ అన్న మాట ఏరన్నా అంటే, సార్ డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు సార్, మనకి పేరు ఈ రోజు నేను ఇక్కడ ఈ స్టేజ్ లో ఉన్నానంటే SRH ఇచ్చింది. సో నేను ఈ టీంకి ఉండిపోతాను సార్ అన్న మాట నిజమే కదా. ఈ వయసులో ఎంత మెచ్యూరిటీగా ఆలోచిస్తున్నాడు. ఈ రోజుల్లో ప్రతిదీ కమర్షియలే. అలాంటి దాన్ని పక్కన పెట్టి ఏదైతే విలువల కోసం మాట్లాడుతున్నాడో వాడు అన్న మాట మన టీం సార్, ఇది మన తెలుగు వాళ్ళ టీం సార్. నిన్న పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదంటే విజయవాడ MP కేశినేని కానీ, CM గారు కానీ, వీళ్ళందరూ కూడా చాలా ఒక ఆంధ్ర కుర్రోడు, వైజాగ్ కుర్రోడు ఎంత అచీవ్మెంట్ అనేది వాళ్ళందరూ కూడా చాలా అభినందిస్తున్నారు. ఇంత అభినందన వెనకాల చాలా కష్టం ఉన్నదని కూడా అందరూ గుర్తిస్తున్నారు. అయితే నెక్స్ట్ ఆంధ్రాకి ఒక IPL టీం కూడా రెడీ చేసే ప్రయత్నంలో ఉన్నారంటూ కూడా మనకి అనేక వార్తలు కూడా వస్తున్నాయి. దీనిపై మీ స్పందన అంటే ఎలా ఉండబోతుంది? ఉంటే నిజంగా మీరు ఏదైతే అడిగారో అది చాలా వాల్యుబుల్ పాయింట్ అండి. ఈ రోజు మనకి గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేస్తుంది. మనకి అంటూ ఒక IPL టీంని తేడానికి కూడా గవర్నమెంట్ చాలా చాలా లీజర్ గా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా చాలా ప్రయత్నిస్తున్నారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కానీ, CM గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, వీళ్ళంతా కేశినేని నాని గారు, వీళ్ళంతా కూడా మనకి చాలా మోరల్ గా అసోసియేషన్ ఇంకా ముందుకు తీసుకెళ్దాం, ఏం చేద్దాం అని చెప్పి ఆలోచిస్తున్నారు. నిజంగా ఆ ప్రయత్నం అంటూ ఫలించి మనకంటూ ఒక IPL టీం వస్తే ఇలాంటి నితీష్ కుమార్ రెడ్డి మరియు ఎంతో మంది తయారయ్యే ఛాన్స్ ఉంది. ఈ రోజు మనం చూస్తున్నాం, ఒక్క నితీష్ కుమార్ రెడ్డి వల్ల ఈ రోజు IPL కి మన ఆంధ్ర నుంచి 5 పిల్లలు సెలెక్ట్ అయ్యారు. బికాస్ ఆఫ్ నితీష్ కుమార్. పైలా అవినాష్ అవ్వండి, T విజయ్ అవనివ్వండి, సత్యనారాయణ రాజు అవనివ్వండి, అలాగే మనకి మన గుంటూరు అబ్బాయి షేక్ రషీద్ అవనివ్వండి, వీళ్ళంతా కూడా ఇలాంటి ఏ రోజు మనం చూడలేదు. అరే IPL లో మన పిల్లోడు ఉంటేనే చాలు అని చెప్పుకునే రోజు నుంచి ఈ రోజు 5 సెలెక్ట్ అయ్యామంటే IPL కి నిజంగా ఆ నితీష్ వేసిన బాట అనుకుంటున్నాను. ఈ బాటలో చాలా మంది వస్తారు. ఇంకా మీదట ఇంకా క్రికెట్ డెవలప్ అవుతుంది, ఇంకా పిల్లలు బయటకు వస్తారు, పేరెంట్స్ కూడా పిల్లలకి సపోర్ట్ చేస్తారనేసి అనుకుంటున్నాను. సరే, కోచ్ చెప్పడంతోనే మా స్వస్థలం కూడా వీడి PM పాలెంకి వచ్చాము, వేరే ఊరికి వచ్చామంటూ కూడా నితీష్ కుమార్ నాన్న వాళ్ళు చెప్పిన పరిస్థితి ఇది. ఆ కోచ్ మీరే, ఏం చెప్పారు? ఎందుకు చెప్పండి? ఏం లేదు సార్, పాపం తుంగలం BHP దగ్గర ఉంటది వాళ్ళ ఇల్లు. అక్కడ నుంచి ఎప్పుడు ప్రాక్టీస్కి వచ్చినా సరే
ఇంత దూరం రావాలి పిఎం పాలెం. ఎందుకంటే ఉమ్. ఆ క్వాలిటీ ఆఫ్ నెట్స్ అవును, గానీ ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్. 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే ఆ క్వాలిటీ ఆఫ్ బౌలింగ్ గానీ, ఆ క్వాలిటీ ఆఫ్ నెట్స్ గానీ అక్కడ దొరుకుతాయి. సో, ఆ క్వాలిటీ ప్రాక్టీస్ కోసం రోజు రెగ్యులర్‌గా ఇక్కడికి వచ్చేవాడు. వచ్చేటప్పుడు ఏమయ్యేది, వాడు వచ్చి ప్రాక్టీస్ చేసి ఒళ్ళు అలిసిపోయి కార్‌లోనే పడుకొని పోతుండేవాడు. పడుకొని పోయిన తర్వాత ఇంటికెళ్ళి కూడా ఇంక ఎవ్వరితోటి మాటలు లేవు, ఏమి లేదు. భోంచేస్తాడో చేయడో కూడా తెలీదు. అలా రూమ్‌లోనే పడుకొని పోతున్నాడు. సార్ బాగా రెస్ట్‌లెస్ అయిపోతున్నాడంటే, అప్పుడు మా ఇద్దరి మధ్యన వచ్చిన డిస్కషన్ ఏంటంటే, సార్ ఎలాగో మీ పాప లేదు, అంత దూరంలో ఉంటుంది. మీరు బెటర్ ఇక్కడ దగ్గరికి వచ్చేస్తే వీడికి మీరు కొంచెం ఇచ్చేస్తారంటే, వాళ్ళ ఫాదర్ పాజిటివ్‌గా దాన్ని తీసుకొని కరెక్టే కదా సార్ అని చెప్పేసి, ఈవెన్ నేను వాళ్ళ ఫాదర్ పిఎం పాలెంలోని, వాళ్ళ ఫాదర్ నాకు క్లోజ్ అండి. పిఎం పాలెంలోని చూడని ఏరియా లేదు, చూడని ఇల్లు లేదు. వాళ్ళ కోసం చాలా తిరిగాం ఇద్దరం కూడా. దట్టు మా కోచ్ ఎవరైతే ఉన్నారో, ఈ రోజు మన ఆంధ్రాకి లెవెల్ 3 కోచ్ గా ఉన్న జె కృష్ణారావు గారు, ఆయన కూడా చాలా ఆయనతో మాట్లాడి చాలా మోటివేట్ చేస్తారు. మీరు ఇక్కడికి వచ్చేస్తారంటే ముగ్గురం ఆయన కారులో, ఏదైతే మా చీఫ్ కోచ్ ఉన్నారో కృష్ణారావు గారు కారులోని, ఆయన నేను వీళ్ళ ఫాదర్ మొత్తం అంతా సెర్చ్ చేసాం ఇల్లు. అంటే ఈ విషయం ఇప్పటి వరకు ఎక్కడ చెప్పలేదు. బట్ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు పిఎం పాలెం షిఫ్ట్ అయ్యారు. ఈ రోజు చూస్తున్నాం ఇప్పుడు అయిపోయారండి. 2 years అయింది. పిఎం పాలెంలో ఉంటున్నారు. ఓన్ హౌస్ అలాగే ఉంది, ఖాళీగానే ఉంది, ఎవరికి వెళ్ళలేదు కూడా. సరే, అంటే ఇప్పుడు ఎంత విజయం వెనకతల నితీష్ కుమార్ రెడ్డి వాళ్ళ నాన్నగారి యొక్క సక్సెస్. ఎందుకంటే నితీష్ రెడ్డి సెంచరీ కొడుతున్నప్పుడు స్టార్ స్పోర్ట్స్ మొత్తం కూడా ఆ నాన్నగారికి ఆ ఎమోషనల్ మూమెంట్ ని రికగ్నైజ్ చేయగలిగారు. ఆయనకి ఆ టీయర్స్ కానీ, ఇంత స్ట్రగుల్ వస్తుంది, సక్సెస్ వస్తుంది లేదనేది ఆ 8 years లో ఎలా కనిపెట్టారు? వాళ్ళ నాన్నగారి గురించి కొన్ని మాటలు. నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరి సినిమాలోనే ఆలే హీరో కావాలనుకుంటారండి. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే, నితీష్ కుమార్ రెడ్డి సినిమాలో మాత్రం ఫాదర్ హీరో అండి. ఈ రోజు మనకి కళ్ళ ముందు నితీష్ కుమార్ రెడ్డి కనిపిస్తున్నాడంటే నిజంగా దాని వెనకాతల ఎంతో మంది త్యాగం, ఎస్పెషల్లీ చెప్పాలంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ చేసిన త్యాగానికి మనం నిజంగా చేతులెత్తి నమస్కరించాలి. ఎందుకంటే 8 years ఏజ్ లోని వాళ్ళ కొడుకుని బిలీవ్ చేసి క్రికెట్ లో పెట్టి, ఆ టైంలో నాయన గవర్నమెంట్ ఎంప్లాయ్ జింక్ లో చేసేవారు, జింక్ లోని తన కొడుకు కెరియర్ కోసం తన జాబ్ ని రిజైన్ చేసి ఈ రోజుకి కూడా తన వెన్నంటూ ఉంటూ తనతోటే ట్రావెల్ చేస్తూ తన ఆనందాన్ని తినానందంగా పొందుతూ మనం చూస్తున్న విజువల్స్ చూస్తుంటే నిజంగా మనకి అది మరి మాటల్లో చెప్పలేం. నిజంగా రియల్ అండి. అది ఎంత కష్టపడ్డాడో, ఆ కష్టానికి క్లోజ్ గా నాకు తెలుసు. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి నాకు ఎంత క్లోజ్, వాళ్ళ ఫాదర్ అంత క్లోజ్. ఎందుకంటే ప్రతి కష్టం నాతో షేర్ చేసుకుంటాడు. ఆయన 2 years పడిన కష్టం కూడా నాకు తెలుసు. వాళ్ళ ఫ్యామిలీ అంత క్రిటిసైజ్ చేసింది, క్రికెట్ లో పెట్టావు, నీ జాబ్ వదిలేసావు, నువ్వు ఎలా వెళ్తావు ముందుకి ఏంటి అంటే అదేమి ఆలోచించుకుంటా తన కొడుకు ఇంకా బెటర్ గా నేను ఏం చేయగలను ఆలోచించి ఈ రోజు ఈ స్టేజ్ లోని ఆయన పడిన కష్టానికి ఆ ఆనందం చూస్తుంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఉంటాం మనం, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మంది. నేను జాబ్ రిజైన్ చేస్తానంటే వైఫ్ ముందు యాక్సెప్ట్ చేయాలి. ఎస్ అంటే తన జాబ్ సాక్రిఫైస్ చేస్తానన్న ఆ మహాతల్లి ఓకే అని చెప్పేసి నుంచొని చూసారా, అదండి అసలైన విజయం. ఈ రోజు నితీష్ కుమార్ రెడ్డికి ఆ విజయం అక్కడి నుంచి వచ్చింది, తల్లిదండ్రుల నుంచి. ఏం పర్వాలేదు అని చెప్పేసి ఆయన అప్పుడు వాళ్ళు అనుకోకపోవచ్చు నా కొడుకు ఏటవుతారనేసి, కానీ వాళ్ళ ఆనందం చూస్తుంటే నిజంగా ఇది కదా అసలేంది, ఇంత కష్టపడిన తర్వాత ఇలాంటిది కదా రిజల్ట్, ఇంత మంచి రిజల్ట్ అందుకే వచ్చిందని ఆనెస్ట్ గా కష్టపడ్డాడు. ఎవరైనా ఏదైనా చెప్తే ఈ చెవును వదిలేసి ఇంకా నా కొడుకు ఇంకా ఏమి ఇవ్వగలరు, ఎస్ కొట్టలేదు స్కోర్, ఏంటి మేము వాడికి ఎంత చేసావు, కొట్టట్లేదా అయితే ఇలా కాదేమో, వాడికి స్ట్రెంత్ చాలేదేమో అని చెప్పేసి ఆలోచించాడే తప్ప ఏ రోజు కూడా ఏది ఇవ్వలేదు. ఈవెన్ ఇప్పుడు వచ్చిన సార్ వచ్చాడు బాబు నెట్స్కి వస్తాడు అనేసి ఆయన ఫోన్ చేసి లేకపోతే ఇంకోటి చేసి నెట్స్ అరేంజ్ చేయండి సార్ అని చెప్పే విధానం కానీ ఇప్పటికీ కూడా చాలా దీనిగా అనిపిస్తుందండి. సో చూసారు కదా, అది ద సక్సెస్ స్టోరీ ఆఫ్ నితీష్ కుమార్ రెడ్డి. 8 ఏళ్ల వయసులో వాళ్ళ నాన్నగారు తన యొక్క అల్లరిని గుర్తించి ఆ అల్లరిని మాన్పించాలని క్రికెట్ లో చేర్పించి అక్కడి నుండి under-12, under-13, under-14 స్టేట్స్ కి సెలెక్ట్ అవుతూ వెళ్తూ బీసీసీఐ నుంచి ఆంధ్రప్రదేశ్ తరపున మొట్టమొదటిసారిగా అవార్డు తీసుకున్న నితీష్ కుమార్ రెడ్డి 15 సంవత్సరాల వయసులో కేవలం విరాట్ కోహ్లీతో ఒక ఫోటో రాకపోవడం, అక్కడి నుంచి టర్నింగ్ మూమెంట్ గా వెళ్ళడం, ముందుకు వెళ్ళి ఇటు చెన్నై సూపర్ కింగ్స్ కానీ అలాగే ఎస్ఆర్హెచ్ సన్ రైజ్ హైదరాబాద్ కానీ రెండిట్లో కూడా ఆడి తనకంటూ కొంత గేమ్ ని ప్రూవ్ చేసుకొని ఈ రోజు
ఎంతో ప్రతిష్టాత్మకమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తన మొట్టమొదటి యొక్క సెంచరీని నమోదు చేసిన నితీష్ కుమార్ రెడ్డి యొక్క స్టోరీ.